హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా గారి వంటగది. ఈరోజు మనం ఇంట్లోనే టేస్టీ డబల్గా మిఠా ఎలా చేయాలో చూడండి. ఫంక్షన్ హాల్లో వేస్తారు కదా, స్వీట్గా ఉంటుంది. ఇది నేను ఇంట్లోనే రెడీ చేస్తాను, సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో చూడండి. ఇలా స్వీట్గా ఉంటుంది. బ్రెడ్ కదా, పిల్లలైతే హాయిగా తినేస్తారు. ఇంట్లోనే కావాల్సిన ఐటెం బ్రెడ్, బ్రెడ్ అంటే స్వీట్ చేసేది వేరు. చక్కెర ఒక హాఫ్ గిలాస్ అయితే సరిపోతుంది. డాల్డా, వేడి చేసిన పాలు, 3 ఇలాచీలు, ఫ్రూట్ కలర్. ఇంట్లో ఏది ఉన్నా అది డ్రై ఫ్రూట్. మా ఇంట్లో అయితే బాదం కాజే ఉంది, అదే వేస్తున్నా. మీరు ఇంట్లో ఏది పిస్తా ఉన్నా వేయచ్చు, ఏది ఉన్నా కానీ వేయచ్చు. తక్కువ ఐటెంతోనే అయిపోతుంది ఇది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి డాల్డా అన్న, గోల్డ్ రఫ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్తోనైనా చేయొచ్చు. డాల్డాతోని నెయ్యితోని మిక్స్ చేస్తే టేస్టీగా ఉంటుంది. మంచిగా గిన్నె పెట్టి డాల్డా అన్న, గోల్డ్ రఫ్ ఆయిల్ అన్న వేయాలి. మంచిగా వేడైన తర్వాత, ఇది బేకరీలో దొరుకుతుంది స్వీట్ చేసేది బ్రెడ్, డబల్ కా మిఠా చేసేది బ్రెడ్ అంటే ఇస్తారు వాళ్ళు. పెద్దది ఉంటుంది ప్యాకెట్, అది పీసులు కట్ చేసి ఇస్తారు వాళ్ళే. ఇట్లా మంచిగా కొద్దిగా ఫ్యాన్ గాలికి పెట్టాలా, పెడితే స్మెల్ అంతా మంచిగా ఎండుతుంది. ఎండినాక ఫ్రై చేయాలి ఆయిల్లో, పచ్చి చేయొద్దు. ఒక 2-3 గంటలు అయితే ఏదన్నా బట్టేసి ఎండబెట్టాలి. లేకుంటే ఒక పెద్దది పిండి నడిపేది ఉంటుంది కదా, పిండి తడిపేది, బేసం పడ అంటుంది చూడు, గిన్నె, పెద్ద గిన్నె, అది దాంట్లో వేసేసి కొద్దిగా ఫ్యాన్ గాలికి పెట్టాలి. మంచిగా ఎండుతుంది బ్రెడ్ ఎంత మంచిగా ఎండితే స్వీట్ అంత మంచిగా టేస్టీగా వస్తుంది. పచ్చిగా ఉన్న బ్రెడ్తోని స్వీట్ వేయద్దు, అదొక్కటి చూసుకోవాలి. మంచిగా ఆయిల్ అయినా, నెయ్యి అయినా, డాల్డా అయినా మంచిగా ఈ కలర్, గులాబ్ జామున్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 4 వేస్తున్నాను నేను. ఎట్లా చేస్తున్నా చూడండి, అట్లా మంచిగా ఫ్రై చేయాలి. కొందరికి బాగా ప్రాబ్లం అవుతుంది, ఎలా చేయాలి, మాకు తినాలనిపిస్తుంది కానీ ఎలా చేయాలో ఏమో బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. మరో గిన్నెలో 1/2 కప్పు వాటరు, 1/2 కప్పు షుగరు, 1/2 గిలాస్. ఎక్కువ పట్టదు దీనికి షుగరు. ఎక్కువ స్వీట్ అయితే తినలేము, ఇంట్లో వేస్తున్నాం కదా. ఫంక్షన్ హాల్లో అయితే తినచ్చు, కానీ ఒక కప్పు తింటేనే అయిపోతుంది. ఇంట్లో అయితే ఎక్కువ తింటారు కదా పిల్లలు, ఎక్కువ స్వీట్ వేయద్దు. కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి, మంచి కలర్ వస్తుంది. ఇట్లా షుగర్లోనే మంచిగా ఉడికేటప్పుడు ఇట్లా గులాబ్ జామున్ షుగర్ ఎట్లా వేస్తే అట్లా వేయాలి. ముందుగా పాలు వేడి చేసినవి ఉంటాయి కదా, ఇది ఫ్రై చేసిన, డీప్ చేసి మంచిగా ఫ్రై చేసినాం కదా బ్రెడ్, అది ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని ఇట్లా వేస్తున్న పాలు వేసుకుంటా ఇట్లా కిందికి మీదికి ఒక్కొక్కటి ఇట్లా పల్టాయించాలన్నట్టు. కింద కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మళ్ళీ పైన వేయాలి. సిరప్ మంచిగా గులాబ్ జామున్ సిరప్ అవుతుంది చూడు, అట్లా వేసుకోవాలి. కొద్దిగా కలరు, కొద్దిగా ఇలాచి పౌడర్, ఇలాచి ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచి వేసుకోవాలి. కలర్ లేదంటే కొద్దిగా కలర్ అయితే వేసుకోవాలి, మంచి కలర్ వస్తుంది. చూడండి నేను ఎలా చేస్తున్నాను. రెడీ డబల్ కా మిఠా. ఇంట్లోనే కోవా ఉన్న, కలాకాన్ ఉన్న దాని మీద వేసుకొని కాజు బాదం వేసుకుంటే రెడీ. బాయ్.